హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మంత్ 22 నుంచి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చేస్తాను. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చాలా యూజ్ అవుతుంది ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం. ఫస్ట్ క్వశ్చన్: విరాట్ కోహ్లీ మేడ్ 160 రన్స్ ఇన్ 16th innings. 16th మ్యాచ్లో 160 రన్స్ చేశాడు. ఇలా చేయడం వల్ల అతని యావరేజ్ ఎంత పెరిగింది? 5 రన్స్ పెరిగింది. ఇక్కడ ఏమడిగారంటే యావరేజ్ ఆఫ్టర్ 16th innings. ఇటువంటి క్వశ్చన్స్ తక్కువ టైంలో ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ మనం 15 మ్యాచెస్కి యావరేజ్ ఏ అనుకుందాం. 15 మ్యాచెస్కి యావరేజ్ ఏ అనుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ 16th మ్యాచ్. 16th మ్యాచ్లో కూడా ఏ రన్స్ చేశాడంటే అప్పుడు యావరేజ్ ఎలా ఉంటుంది? ఏ ఉంటుంది. కానీ 16th మ్యాచ్ వల్ల అతని యావరేజ్ ఎంత పెరిగింది? 5 పెరిగింది. అంటే 16th మ్యాచ్లో ఎన్ని రన్స్ చేసి ఉంటాడు? నార్మల్గా అయితే ఏ రన్స్ అనుకున్నాం, కానీ యావరేజ్ 5 పెరిగిందంటే ప్రతి ఒక్కరికి 5 పెరుగుతుంది. ఇక్కడ టోటల్ ఎన్ని మ్యాచెస్? 16 మ్యాచెస్. ఒక మ్యాచ్లో 5 రన్స్ పెరుగుతాయి. మొత్తం ఎన్ని మ్యాచెస్? 16 మ్యాచెస్. నెక్స్ట్ 16th మ్యాచ్లో ఎన్ని రన్స్ చేశాడు? 160 రన్స్ చేశాడు. ఏ ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 160. అంటే ఏ వాల్యూ ఎంత? 80. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారంటే యావరేజ్ ఆఫ్టర్ 16th innings. యావరేజ్ ఆఫ్టర్ 16th innings అంటే ఏ ప్లస్ 5 అని. స్టార్టింగ్ యావరేజ్ ఏ ఉంది, ఇప్పుడు 5 ఇంక్రీజ్ అయింది కదా, అంటే ఆన్సర్ ఏ ప్లస్ 5 అంటే 80 ప్లస్ 5 అంటే 85. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. 81, 99, 123, 153, 189 క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం డిఫరెన్స్లు తీసుకుంటే సరిపోతుంది. 81, 99 డిఫరెన్స్ ఎంత? 18. 99, 123 డిఫరెన్స్ 24. 123, 153 డిఫరెన్స్ ఎంత? 30. నెక్స్ట్ డిఫరెన్స్ 36. మీరు గమనిస్తే ప్రతిసారి 6 యాడ్ అవుతుంది. ప్రతిసారి ఎంత యాడ్ అవుతుంది? 6 యాడ్ అవుతుంది. 36 ప్లస్ 6 42. 81 ప్లస్ 18 99. సేమ్ అదే విధంగా 189 ఒక 42 యాడ్ చేస్తే 231. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: స్టడీ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్ షోన్ ద నెంబర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ అండ్ వెజిటేరియన్స్ లివింగ్ ఇన్ 5 డిఫరెంట్ సిటీస్. ఇక్కడ లైన్ గ్రాఫ్ మీద 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ 5 సిటీస్ ఉన్నాయి, ABCDE. నెక్స్ట్ ప్రతి సిటీలో వెజిటేరియన్ ఎంతమంది ఉన్నారు, నాన్ వెజిటేరియన్ ఎంతమంది ఉన్నారని క్లియర్గా ఇచ్చారు. వెజిటేరియన్ అంటే డాట్, నాన్ వెజిటేరియన్ అంటే స్క్వేర్. నెక్స్ట్ ఈ లైన్ వచ్చి వెజిటేరియన్, ఈ లైన్ వచ్చి నాన్ వెజిటేరియన్. నెక్స్ట్ ఇక్కడ సిటీ ఏ అన్నారు కాబట్టి సిటీ ఏ మీద ఫోకస్ చేద్దాం. సిటీ ఏ వెజిటేరియన్స్ ఎంతమంది ఉన్నారు? సిటీ ఏ వెజిటేరియన్స్ అంటే 750. ఇది 0, ఇది 250. అంటే ఒక్కొక్క లైన్ 50 అవుతుంది. ఇది 0, నెక్స్ట్ 50, 100, 150, 200, 250. సిటీ ఏ వెజిటేరియన్స్ వచ్చి 750 ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ వచ్చి 800 ఉన్నారు, నాన్ వెజ్ వచ్చి 800 ఉన్నారు. నెక్స్ట్ సిటీ ఏలో వెజిటేరియన్స్లో 2/5 ఫిమేల్స్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ ఏమడిగారు? మేల్స్ అడిగారు. 2/5 ఫిమేల్స్ అంటే
2/5 ఫిమేల్స్ అంటే 3/5 వచ్చి మేల్స్. వెజిటేరియన్ ఎంతమంది? 750. సేమ్ అదే విధంగా 1/4 వచ్చి ఫిమేల్స్, రిమైనింగ్ అంటే 3/4. టోటల్ 1 కదా, 1 మైనస్ 1/4 అంటే 3/4. 3/4 వచ్చి మేల్స్ అవుతారు. క్వశ్చన్లో ఏమడిగారు? మేల్ వెజిటేరియన్, మేల్ నాన్ వెజిటేరియన్ అడిగారు. కనుక్కుందాం. 5 ones 5 5s 4 200s. 150 into 3 450. 3 into 200 600. అంటే టోటల్ ఎంతమంది మేల్స్ ఉన్నారు? 1050. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ వెజిటేరియన్స్ ఇన్ సిటీ డిఈఎఫ్ ఈస్ 700. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి. డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ బై 3 ఎంత? 700. ఇక్కడ మీరు గమనిస్తే ఎఫ్ లేదు. ఇక్కడ లైన్ గ్రాఫ్లో ఉండే డేటానే ఇక్కడ క్లియర్గా రాశాను. ఎఫ్ లేదు, మనం ఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏమన్నారు? వెజిటేరియన్స్. వెజిటేరియన్స్ డిఈ చూద్దాం. వెజిటేరియన్స్ డి అంటే 550, ఈ అంటే 950. 550 ప్లస్ 950 ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 into 700 2100. నెక్స్ట్ 2100లో 550 ఒక 950 అంటే 1500 వస్తుంది. అంటే సిటీ ఎఫ్లో వెజిటేరియన్స్ ఎంతమంది ఉన్నారు? 600 ఉన్నారు. నెక్స్ట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ ఇన్ డిఈఎఫ్. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి. ఎంతని ఇచ్చారు? 600. నాన్ వెజ్ కదా, నాన్ వెజ్ డి 500 700. సబ్స్టిట్యూట్ చేయండి. 500 700 ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 600. 500 ప్లస్ 700 అంటే 1200 ప్లస్ ఎఫ్ 3 into 600 1800. అంటే ఎఫ్ వాల్యూ ఎంత? 600. ఎఫ్ వెజ్ వచ్చి 600, ఎఫ్ నాన్ వెజ్ వచ్చి 600. ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఇన్ సిటీఎఫ్. వెజ్ నాన్ వెజ్ యాడ్ చేయాలి. 600 600 యాడ్ చేస్తే 1200. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ వెజిటేరియన్స్ డి అండ్ ఈ. రేషియో అంటే లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. 2కి లెఫ్ట్ సైడ్ ఉండేది రేషియోకి లెఫ్ట్ సైడ్ రాయాలా, 2కి రైట్ సైడ్ ఉండేది రేషియోకి రైట్ సైడ్ రాయాలి. డిఈ వెజిటేరియన్స్ కదా, డిఈ వెజిటేరియన్స్ యాడ్ చేస్తే ఎంత? 1500. డిఈ వెజిటేరియన్స్ యాడ్ చేస్తే 1500. నెక్స్ట్ సిడి నాన్ వెజ్ యాడ్ చేయండి. నాన్ వెజ్ సిడి యాడ్ చేయాలి. నాన్ వెజ్ సిడి యాడ్ చేస్తే 700 ఒక 500 1200. నెక్స్ట్ 3 5s 3 4s అంటే ఆన్సర్ 5:4. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ వెజిటేరియన్స్ ఫ్రమ్ ఆల్ సిటీస్. యావరేజ్ వెజిటేరియన్స్ ఫ్రమ్ ఆల్ సిటీస్ కనుక్కుందాం. వెజిటేరియన్స్ యావరేజ్ కనుక్కోవాలి అంటే అన్నిటినీ యాడ్ చేసి డివైడెడ్ బై 5 చేయాలి. ఎందుకంటే 5 సిటీస్ ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ మనం యాడ్ చేద్దాం. 50 5 టైమ్స్ వచ్చింది అంటే 250. 7 15 21 26 35 37 యాడ్ చేస్తే ఎంత? 3750. 3750. యావరేజ్ అంటే బై 5. నెక్స్ట్ డిఫరెన్స్ అడిగారా? యావరేజ్ నెంబర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ అన్నారు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ యాడ్ చేద్దాం. 8 + 9 17 24 29 36 యాడ్ చేస్తే 3600. యావరేజ్ అంటే బై 5.
బై 5. 3750లో 3600 తీసేస్తే 150. 530s. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 40% ఆఫ్ వెజిటేరియన్స్ ఫ్రమ్ సిటీ బి. ఇక్కడ మనం సిటీ బి మీద ఫోకస్ చేద్దాం. సిటీ బి వెజిటేరియన్స్, సిటీ బి నాన్ వెజిటేరియన్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. సిటీ బి వెజిటేరియన్స్ వచ్చి 850, నాన్ వెజిటేరియన్స్ 900. 850, 900. నెక్స్ట్ 40% ఆఫ్ ద వెజిటేరియన్స్ ఫ్రమ్ సిటీ బి. 40% అంటే 40/100. 40/100 అంటే ఎంత వస్తుంది? 2/5. 2/5 ఆఫ్ 850. 5 1s, 5 7s అంటే 340. వీళ్ళు వచ్చి మ్యారీడ్ అన్నారు. నెక్స్ట్ 33.33% మ్యారీడ్ అన్నారు. 33.33% అంటే 1/3. 1/3 ఆఫ్ 900 అంటే 300 వచ్చి మ్యారీడ్. నెక్స్ట్ రిమైనింగ్ ఆర్ అన్మ్యారీడ్. దెన్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్మ్యారీడ్ నాన్ వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్స్ 900, మ్యారీడ్ వచ్చి 300, నాట్ మ్యారీడ్ వచ్చి 600. అన్మ్యారీడ్ అంటే 900లో 300 తీసేస్తే 600. ఇక్కడ కూడా అన్మ్యారీడ్ కనుక్కుందాం. వెజిటేరియన్స్ అన్మ్యారీడ్ అంటే 850లో 340 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 510. ఇక్కడ డిఫరెన్స్ అడిగారు. అన్మ్యారీడ్ నాన్ వెజిటేరియన్స్, అన్మ్యారీడ్ వెజిటేరియన్స్ డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది మనకు? 90. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2/5 ఆఫ్ వెజిటేరియన్స్ ఇన్ సిటీ ఏ. సిటీ ఏ వెజిటేరియన్స్ చూద్దాం, అదేవిధంగా నాన్ వెజిటేరియన్స్. సిటీ ఏ వెజిటేరియన్స్ వచ్చి 750, నాన్ వెజిటేరియన్స్ 800. 750, 800. నెక్స్ట్ 2/5 ఆఫ్ ద వెజిటేరియన్స్ ఇన్ సిటీ ఏ ఆర్ ఫిమేల్స్ అన్నారా? ఫిమేల్స్ వచ్చి 2/5. నెక్స్ట్ అదేవిధంగా నాన్ వెజిటేరియన్స్లో 1/4 వచ్చి ఫిమేల్స్. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ వెజిటేరియన్ అండ్ మేల్ నాన్ వెజిటేరియన్ అన్నారు. 2/5 ఫిమేల్స్ అంటే మేల్స్ ఏమవుతారు? 3/5. ఎలా కనుక్కున్నామంటే 1 - 2/5 అంటే 3/5. 1 - 1/4 అంటే 3/4. వీళ్ళు వచ్చి మేల్స్. టోటల్ మేల్స్ అడిగారు, కనుక్కుందాం. టోటల్ నాన్ వెజిటేరియన్స్ వచ్చి 800. 5 15s, 4 200s. 3 into 150, 450. 3 into 200, 600. ఆన్సర్ ఎంత? 1050. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ సిరీస్ 26, 38, 52, క్వశ్చన్ మార్క్ 86, 106. డిఫరెన్స్ తీసుకుందాం. 12. నెక్స్ట్ 14. నెక్స్ట్ ఎంత వస్తుందో తెలీదు. 86, 106 అంటే 20. మీరు గమనిస్తే ప్రతిసారి 2 యాడ్ అవుతుంది. 12, 14, 16, 18. 26 + 12 అంటే 38. సేమ్ అదే విధంగా 52 + 16. 52 + 16 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 68. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 12, 15, 24, 39, 60, క్వశ్చన్ మార్క్. డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత? 3. డిఫరెన్స్ 9. డిఫరెన్స్ 15. డిఫరెన్స్ వచ్చి 21.
మీరు గమనిస్తే ఇదంతా 3 టేబుల్, 3 1s, 3 3s, 3 5s, 3 7s. నెక్స్ట్ ఏమొస్తుందంటే 3 9s వస్తుంది. 12 ప్లస్ 3 15 కదా, సేమ్ అదే విధంగా 60 ప్లస్ 27 అంటే 87. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 6 17 క్వశ్చన్ మార్క్ 28 -16 ప్లస్ 39. మీరు గమనిస్తే ఫస్ట్ ఎంత యాడ్ చేశారు? 11 యాడ్ చేశారు. నెక్స్ట్ ఎంత యాడ్ చేశారో తెలీదు, నెక్స్ట్ ఎంత యాడ్ చేశారో తెలీదు, నెక్స్ట్ ఎంత యాడ్ చేశారు? 44 యాడ్ చేశారు. 44 యాడ్ చేయలేదు, సబ్ట్రాక్ట్ చేశారు. 28లో 44 తీసేస్తే ఎంత? 44లో 28 తీసేయండి. 14లో 8 పోతే 6 16 -16 అంటే 44 సబ్ట్రాక్ట్ చేశారు. నెక్స్ట్ ప్లస్ 55 చేశారు. 55 - 16 అంటే 39. మీరు గమనిస్తే ఇక్కడ ఏ టేబుల్ రన్ అవుతుందంటే 11 టేబుల్ రన్ అవుతుంది. ఒకసారి ప్లస్ వస్తుంది, ఇంకొకసారి మైనస్ వస్తుంది. అంటే ఫస్ట్ ప్లస్ 11, నెక్స్ట్ -22. 17 - 22 అంటే -5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఇన్ గదా ఎలక్ట్రానిక్స్ ప్రాఫిట్ ఈస్ 420% ఆన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ టెలివిజన్. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ప్రాఫిట్ వచ్చి 420% ఆఫ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చి 100. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే ప్రాఫిట్ ఎంత? 420. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. 100 ప్లస్ 420 520. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35%. కాస్ట్ ప్రైస్ ఎంత పెరిగింది? 35% పెరిగింది. 35% ఆఫ్ 100 అంటే 35. 100 ప్లస్ 35 135. బట్ సెల్లింగ్ ప్రైస్ డస్ నాట్ చేంజ్. సెల్లింగ్ ప్రైస్ అలానే ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు ఎంత? 520. వాట్ పర్సెంట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి ప్రాఫిట్? ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 520. కాస్ట్ ప్రైస్ 135. సబ్ట్రాక్ట్ చేయండి. 5. 11లో 3 పోతే 8, 4లో 1 పోతే 3. ప్రాఫిట్ వచ్చి 385. వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ విల్ బి ప్రాఫిట్? ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 385. సెల్లింగ్ ప్రైస్ అంటే 520. పర్సంటేజ్ అడిగారు కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేయండి. 226 2 5s. నెక్స్ట్ నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేయండి. 2 5s 2 26. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్ అన్నారా, అప్రాక్సిమేట్ అన్నారా? నియర్లీ అన్నారు. అంటే అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కుందాం. 385ని 384 అనుకుందాం. 2 13s, 2 19s, 2 2s. అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి 385ని 384 అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 5 × 2 10. 19 5s 95 960. 13 7s 91 50 కదా. 13 3s 39. అంటే ఆన్సర్ 73 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఆన్సర్ 74. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో బిట్వీన్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాణిత అండ్ రాహుల్ ఈజ్ 3:4. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 63. ఏజ్ 3x 4x అనుకుందాం. సమ్ అంటే 7x. సమ్ ఎంతని ఇచ్చారు? 63. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ వచ్చి 9 వస్తుంది. అంటే రాణిత ఏజ్ 3 × 9 27. రాహుల్ ఏజ్ 4 × 9 36. ఇక్కడ ఏం అడిగారంటే రేషియో ఆఫ్టర్ 5 years అడిగారు. ఆఫ్టర్ 5 years అంటే ప్రతి ఒక్కరికి 5 years ఇంక్రీజ్ అవుతాయి. 27 + 5 32. 36 + 5 41. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 80 liters. టోటల్ మిక్చర్ 80 liters ఉంది.
మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 2:3. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 80 లీటర్స్ రావాలి. యాడ్ చేద్దాం. 2 + 3 ఎంత? 5. యాడ్ చేస్తే 80 రావాలి, కానీ మనకు 5 వస్తుంది. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 80 వస్తుంది? 16th. 5 × 16 80. అంటే మిల్క్ ఎంత ఉంది? 32 ఉంది. వాటర్ ఎంత ఉంది? 48 ఉంది. ఇది స్టార్టింగ్. 25% ఆఫ్ ద మిక్చర్ ఈస్ రీప్లేస్డ్ విత్ సేమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్. 25% ఆఫ్ ద మిక్చర్ అంటే 25% అంటే 1/4 అని. 1/4 ఆఫ్ 80 అంటే 20 లీటర్స్. 20 లీటర్స్ మిక్చర్ని తీసేసి అంతే మిల్క్ని యాడ్ చేసా. అంటే ఇప్పుడు మిల్క్ ఎంత యాడ్ చేసాం? 20 లీటర్స్ యాడ్ చేసా. స్టార్టింగ్ 80 లీటర్స్ ఉంది. ఇప్పుడు ఎన్ని లీటర్స్ ఉంటుంది మిక్చర్? 60 లీటర్స్. ఎందుకంటే 25% తీసేసాం కాబట్టి 60 లీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 2:3 రేషియోలోనే ఉంటాయి. ఎందుకంటే అది మిక్చర్ కాబట్టి రేషియో అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 60 రావాలి. 2 + 3 అంటే 5. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 12. 2 × 12 24. 3 × 12 36. ఎంత తీసామో అంతే మిల్క్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు మిల్క్ ఎంత యాడ్ చేస్తాం? 20 లీటర్స్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్చర్? ఫైనల్గా మిల్క్ ఎంత ఉంటుంది? 24 + 20 ఎంత? 44. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 1260 డివైడెడ్ బై 42. ఫస్ట్ బ్రాకెట్స్ని సింప్లిఫై చేద్దాం. 102లో 86 తీసేస్తే 16 వస్తుంది. 92 102. 16 + 5 21. 21 ones, 21 twos. 2 6 2 3s. ఆన్సర్ 630. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? ఇక్కడ పాయింట్స్లో ఉన్నాయి, కానీ ఆప్షన్స్ మాత్రం పర్ఫెక్ట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. 126, దీని అప్రాక్సిమేట్లీ 182 అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 8 10 308. ఇక్కడ 66 లెఫ్ట్ సైడ్కి వెళ్తే -66. 229.99 అంటే 230 -66 యాడ్ చేస్తే -296. -296 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 12. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 1024 డివైడెడ్ బై 128 ప్లస్ 24% ఆఫ్ 250. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. ప్లస్ 180 డివైడెడ్ బై 45. చూడండి, 45 2s 90, 90 2s 180 అంటే 45 4 చేసుకోవచ్చు. నెక్స్ట్ 128 8 చేయొచ్చు. ఎలా చెప్పానంటే 8 × 8 64 వస్తుంది. అంటే లాస్ట్లో 4 వస్తుంది కదా. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 8 × 8 64. 12 8s 96. 96 ఒక 6 102. నెక్స్ట్ 8 ప్లస్ ఈ పర్సంటేజ్ మనం ఏ నెంబర్ కన్నా కనుక్కోవచ్చు. 25% అంటే 1/4. ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 0 ఉంది అంటే 240 అని. ఈజ్ ఈక్వల్ టు x + 4. 4 60s. 60 + 8 68. రైట్ సైడ్ +4, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -4. ఆన్సర్ ఎంత వస్తుంది? 64. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 అంటే 2 zeros క్యాన్సర్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్.
పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 45 నైన్స్, 5 nines 45, 4 nines 36, 405. నెక్స్ట్ 55 into 7, 5 sevens 35, 5 sevens 35, 385. యాడ్ చేయండి 9, 790 వస్తుంది. 66 into 4, 24, 26. రైట్ సైడ్ ప్లస్ 264, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 264. సపరేట్ చేస్తే 8లో 6 పోతే 2, 526. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. 950, 50 into 15 అంటే 750. మల్టిప్లికేషన్ చేయాలి ఫస్ట్. 14 into 22, 14 into 22, 14 2s 28, 14 2s 28. యాడ్ చేస్తే 308 వస్తుంది. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తే 1700 మైనస్ 308, 2, 9, 16లో 3 పోతే 13, 1392 వస్తుంది. 1392 ప్లస్ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. 11 క్యూబ్ అంటే 1331, 9 స్క్వేర్ అంటే 81. యాడ్ చేస్తే 1412. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 1412 వస్తుంది. 1412లో 1392ని తీసేయండి. 1392ని తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 20 వస్తుంది. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. 20 స్క్వేర్ ఎంత? 400. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 55% ఆఫ్ 240. 55% అంటే ఎలా కనుక్కోవచ్చు అంటే 50% ప్లస్ 5%. 50% అంటే హాఫ్. 240లో హాఫ్ 120. నెక్స్ట్ 5%. 50% 120 అంటే 5% 12 అవుతుంది. 50% 120 అయితే 5% ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 8 క్యూబ్ ఇంటూ 4. ఇక్కడ 8ని కామన్ తీద్దాం. 8ని కామన్ తీస్తే 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. 64 into 4 మైనస్ 24. నెక్స్ట్ మళ్ళీ 4ని కూడా కామన్ తీయచ్చు, లేదంటే 8ని కామన్ తీద్దాం. మళ్ళీ 8ని కామన్ తీస్తే 64ని 8 into 8 అని రాయొచ్చు. 8ని కామన్ తీసాం కాబట్టి 8 into 4 32. 24లో 8ని కామన్ తీసాం కాబట్టి 3 ఉంటుంది. 8 into 8 64, 32లో 3 పోతే 29. అంటే ఫైనల్గా ఏమొస్తుంది మనకు? 64 into 29 వస్తుంది. మల్టిప్లై చేద్దాం. 64 into 29. ఫస్ట్ 9తో చేయండి. 9 4s 36, 6 9s 54, 57, 128, 6, 15, 8, 1856 వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే మనకి ఎంత వస్తుంది? 1856. ఇక్కడ 1856 కన్నా పెద్దది ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. కావాలంటే యాడ్ చేసుకోండి. ఆన్సర్ 1988. నెక్స్ట్ క్వశ్చన్. 25 into 30 750. ఫస్ట్ ప్లస్లో యాడ్ చేద్దాం. 670 యాడ్ చేస్తే 12, 1420. 110 into 8 అంటే 880. సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సబ్ట్రాక్ట్ చేస్తే 540 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 540. 9 1s 96 అంటే ఆన్సర్ 60. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 96 ప్లస్ 48 into 5 డివైడెడ్ బై 24 అంటే 24తో డివైడ్ చేయాలి. ప్లస్ 32. 24 4s
24 twos. 2 into 5, 10. 10 plus 4, 14. 14 plus 32. Answer 46. Answer fifth option. Next question. 25%. 25% అంటే 2 times half చేయాలి. 50% అంటే హాఫ్, 25% అంటే 2 times half. 480ని హాఫ్ చేస్తే 240. 240ని హాఫ్ చేస్తే 120. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 35 into 6 మల్టిప్లై చేయండి. 35 into 6 ఫాస్ట్గా ఎలా మల్టిప్లై చేయొచ్చు? 6 అంటే 2 into 3. 35 into 2 70. 70 into 3 210. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 40 into 8 320. యాడ్ చేస్తే 330. రైట్ సైడ్ 320 కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -320. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 10. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 65 into 2 130. 35 into 4 140. యాడ్ చేస్తే 270. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 45 into 3 135. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకోండి. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 9 3s. 3 into 40 120. ఎక్స్ వాల్యూ అంటే 135లో 120 తీసేయాలి. అంటే ఎంత వస్తుంది? 15. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 132 డివైడెడ్ బై 11 అంటే 12 వస్తుంది. 12 ప్లస్ 128 అంటే 140. 15 8s 120. 140లో 120 పోతే 20. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అక్యూర్డ్ అనే సమ్ ఆఫ్ 2500. అంటే ప్రిన్సిపల్ వచ్చి 2500. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చారు? 749 అని ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14%. టైం పీరియడ్ ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ప్రిన్సిపల్ వచ్చి 2500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 14%. ఫస్ట్ మనం 14% 2500 కనుక్కుందాం. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 14 5s 70. 14 2s 28. 28 ఒక 7 350. అంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 350 వస్తుంది. నెక్స్ట్, ఫస్ట్ ఇయర్కి 350, సెకండ్ ఇయర్ కూడా 350 కన్నా ఎక్కువ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి. 350 ప్లస్ 350 700. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి టైం పీరియడ్ ఇక్కడ ఇవ్వకపోయినా కూడా మనం టైం పీరియడ్ ఎంత అని చెప్పచ్చు? 2 years అని చెప్పచ్చు. వాట్ వుడ్ బి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం కనుక్కోవాలి? మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. ప్రిన్సిపల్ వచ్చి 2500. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14%. 2 zeros 2 zeros క్యాన్సర్. 25 into 2 50. 50 into 14 అంటే ఆన్సర్ 14 5 70. 700. ఇది ఎప్పుడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14 అన్నప్పుడు. కానీ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చారు? 7 అని ఇచ్చారు కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7 అని పెట్టండి. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 350. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్లో ఫార్ములా ఉంది. M1D1 is equal to M2D2. ఇక్కడ ఏమని ఇచ్చారు? ఏ పర్సన్స్ ఎన్ని డేస్లో చేస్తారు? A-19 డేస్లో చేస్తారు. ఏ పర్సన్స్ వచ్చి A-19 డేస్లో చేస్తారు. సేమ్ అదేవిధంగా A-9 పర్సన్స్ వచ్చి ఎన్ని డేస్లో చేస్తారు? A-15 డేస్లో చేస్తారు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి మనం ఏ వాల్యూ కనుక్కుందాం. A into A, A square. A into 19, 19A. A into A, A square. A into 15, 15A. minus 9A. నెక్స్ట్,
-9 ఇంటూ -15 అంటే +135. ఏ స్క్వేర్ క్యాన్సల్. నెక్స్ట్ -19a ఇక్కడ -24a, లెఫ్ట్ సైడ్కి వెళ్తే +24. -19 +24 అంటే ఎంత వస్తుంది మనకు? 5a. 5a = 135. 5 2s 10, 5 7s అంటే ఏ వాల్యూ వచ్చి 27. ఏ వాల్యూ 27 అంటే 27 పర్సన్స్ ఎన్ని డేస్లో చేస్తారు? 27 - 19 అంటే ఎన్ని డేస్లో చేస్తారు? 8 డేస్లో చేస్తారు. నెక్స్ట్ మనకు ఫార్ములా ఉంది. M1D1/WG1 = M2D2/WG2. WG అంటే వర్క్. ఇక్కడ మెన్ అంటే 27. ఎన్ని డేస్లో చేస్తారు? 8 డేస్లో చేస్తారు. టోటల్ వర్క్ని చేస్తారు. టోటల్ వర్క్ అంటే 1. ఇక్కడ ఏమన్నారు? ట్వైస్ ద జాబ్ అన్నారా? అంటే ఇక్కడ వర్క్ ఏమవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ అంటే మెన్ వాల్యూ కనుక్కోవాలి. ఎన్ని డేస్లో చేయాలా? 54 డేస్. 2 27s. 27 27 క్యాన్సల్ అంటే ఆన్సర్ 8. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఇన్ ద రేషియో 8:7 అంటే లెంత్ ఏమవుతుంది? 8x, బ్రెడ్త్ 7x. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఎంతనిచ్చారు? 224. నెక్స్ట్ 7 3s 21, 7 2s 14, 8 4s. x² = 2 స్క్వేర్ అంటే x వాల్యూ 2. ఇక్కడ ఏమడిగారు? పెరిమీటర్. పెరిమీటర్ ఫార్ములా 2 × L + B. 2 ఇంటూ L అంటే 8x, B అంటే 7x. 8x + 7x 15x. 2 × 15 30x. x వాల్యూ 2 కదా, 30 × 2 60.